రావయ్యా నా సాలన్న వేగము రావయ్యా. అమ్మవారు పంపించిన కబురు విని సాలివాడు సంతోషపడ్డాడు. శక్తి స్వరూపమైనటువంటి తల్లి నాకు కబురు పంపించింది, ఎంత అదృష్టవంతుడని సంతోషపడ్డాడు. దండము తల్లి నాయమ్మ 10,000 దండాలు నా సాలన్న ఆదివారము పూట నా సాలన్న తలటికి స్నానమాడి నా సాలన్న ధూపదీపము పెట్టి నా సాలన్న దండం పెట్టినాడా నా సాలన్న పెట్టిలో డబ్బులేమో నా సాలన్న పట్టుకున్నాడా. తూర్పు దిక్కున నా సాలన్న తిరిగి ప్రయాణమయ్యే నా సాలన్న దండం పెట్టినాడా నా సాలన్న సంతకి చేరినాడు నా సాలన్న పట్టుకున్నాడా. ఏకదృష్టితో అమ్మవారి ధ్యానముతో మండుటెండలో నడుచుకుంటూ ఒక మర్రి చెట్టు కింద మూట కింద పెట్టి విశ్రాంతి తీసుకున్నాడు. అమ్మవారిని ధ్యానం చేశాడు. పట్టుకొని సాలన్న వడివడిగా నడిచినాడు నా సాలన్న వైశాఖ మాసములో నా సాలన్న గ్రీష్మ ఋతువులోన నాయమారో ఎండలు మెండుకుండే నా సాలన్న పాలు కాలుతున్నాయి నా సాలనకి కొంతెండిపోయింది నా సాలన్న మండుటెండలోన నా సాలన్న నడిచి వచ్చేడు నా సాలన్న ఇంటికి చేరినాడా నా సాలన్న కాలు కడిగినాడు నా సాలన్న దేవుడు గదిలోన నా సాలన్న పట్టు ఉంచినాడా నా సాలన్న విశ్రాంతి తీసినాడా. మొన్నాడు ఉదయాన పట్టు సరిచేయడానికి సిద్ధమయ్యాడు. చిక్కులు తీసి పట్టు సరిచేసినాడు. తెల్లవారింది సాలన్న స్నానం చేసినాడు నా సాలన్న పట్టు తీసినాడు నా సాలన్న చిక్కులు తీసినాడు నా సాలన్న సిరిగడ్డాడమ్మ నా సాలన్న అన్నదమ్ములతోటి నా సాలన్న సరిగా పెట్టినాడు మగ్గము పెట్టినాడు నా సాలన్న నేత మొదలెట్టి నా సాలన్న బావమరుదులతోటి నా సాలన్న బాగుగా నేసినాడా బయట కొంగుల మీద సాలన్న పాలపిట్టలు నేసి సాలివాడు నేసిన రవిక చీర మడత పెట్టి మూట కట్టి శంఖలో పెట్టుకుని బయలుదేరినాడు. అల్లంత దూరములో బెజవాడకి చేరుకున్నాడు. అల్లంత దూరములో నాయమ్మ అమ్మవారు కనిపించే నా సాలన్న సంతోషమైనాడా నా సాలన్న దండం పెట్టినాడా నా సాలన్న దండం పెట్టినాడా నా సాలన్న చెరును రవికుమ్మ నా సాలన్న తల్లికి అందజేసి నా సాలన్న మూటకు ధనమేసి నా సాలనికి దీవించిపోయింది. దారిల మూటెప్పకు నా సాలన్న ఇంటికి ఎల్లవయ్యా నా సాలన్న దారిల మూటెప్పకు నా సాలన్న చెప్పి మాయమయ్యే నయవారో సంతోషమైనాడా. అమ్మవారు దారిలో మూట ఎప్పువద్దని చెప్పింది. అయినప్పటికీ కూడా ఆశ కలిగినటువంటి సాలన్న మూట విప్పగానే ధనమంతా కూడా నల్లబొగ్గులుగా మారిపోయినాయి. సాలన్న దుఃఖిస్తున్నాడు. దండము తల్లి నయవారో నన్నము తల్లి నయవారో నా తప్పు మన్నించు నయవారో నా మాట వినవమ్మ నయవారో చిన్న బుద్ధి గలవాడనే నయవారో మూట విప్పినాను నయవారో పొక్కులుగా మారినాయి నయవారో ఎంతో కష్టపడి
నయవరో చెరును రవికున్న నయవరో నేసినానమ్మ నయవరో పెదిటి వాడనమ్మ నయవరో పిల్లల గలవాడనే నయవరో నా తప్పు మన్నించు. అమ్మవారు కనికరించి సాలివాడికి మరల ధనం ఇచ్చింది. సాలివాడు ఆనందంతో మూట శంకలో పెట్టుకొని ఇంటికి చేరి పిల్ల పాపలతో ఆనందంగా ఉన్నాడు. ఇక్కడ అమ్మవారు జాలారి వీధులకు బయలుదేరుతున్నది. దండున రమ్మన్నది నాయమ్మ కబురు పెట్టింది నాయవ్వారు క్రమదేవతలకి నాయవ్వారు రమ్మని పిలిచింది నాయవ్వారు పురుషక్తులారా నాయవ్వారు రమ్మని పిలిచింది నాయవ్వారు పిల్లల మోరులకి నాయవ్వారు పిలుపు చేసింది నాయవ్వారు సకల శక్తులన్నీ నాయవ్వారికి చేరుకున్నాయమ్మ. పొడవైన ఆకురులో నాయవ్వారికి శ్రీకయ్యమలాల నాయవ్వారికి శిరసకు పట్టించి. అమ్మవారికి సకల శక్తులన్నీ వచ్చి స్నానాలు చేశాయి. పిల్ల శక్తులన్నీ వేప కొమ్మల దివిటీలతో పట్టాయి. ఆ వెలుగులో అమ్మవారికి స్నానాలు ఆచరించారు. తడిచిన ఆకురులో